వస్తుంది మరి ఇప్పటికి కూడా అబ్స్కాండ్ లో ఉన్నాడు ఈ రమావత్ బాలాజీ అనే వ్యక్తి. రైట్, ప్రస్తుతం రమావత్ మధు ఇంటి దగ్గరికి వెళ్దాం. పెద్ద కోట కట్టుకున్నాడు, బాలితో మాట్లాడదాం. మరి ఎంత ఇచ్చారు మీరు? మేమా 2 కోట్లు ఇచ్చిన. ఏం నమ్మిచ్చారమ్మా? ఏం నమ్మిచ్చి 10 రూపాయలు వడ్డిస్తానే నమ్మించి తీసుకుపోయినాడు. 2 కోట్లునే మీ దగ్గర? 2 కోట్లు మా దగ్గర ఉన్నాయి, చుట్టాల దగ్గర నుంచి తెచ్చినాం మేము. నువ్వు వడ్డీకి తెచ్చి వడ్డీకి తెచ్చి ఇచ్చినాం మేము. ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ వెనకాల? ఎవరున్నారని చెప్పారు? ఎవరి పేరు చెప్పి నమ్మించారు? చెప్పలే, ఆయనే తీసుకున్నాడు. అంటే మీరు ఎవరు నమ్మిచ్చారు పైసలు? మేము మధు నమ్మే ఇచ్చినాం. మంగళి వచ్చింది. మంగళి ఎప్పుడు వచ్చింది? మంగళి అప్పుడే వచ్చింది, ఇల్లు కట్టినప్పుడు. ఇల్లు కట్టినప్పుడు వచ్చింది. ఇల్లు మంగళిని చూసినాం. మాట్లాడేది ఆమెతోటి? మాట్లాడలే. మాట్లాడలే. మాకి రానియలేరు వాళ్ళు. ఏమని చెప్పారు మరి? మాకి రానిస్తలేరు. ఆ మంగళి దగ్గర పోయి మాట్లాడాలంటే రానియలేరు. వద్దు మీరు రావద్దని అన్నారు. ఇదే ఇంటి దగ్గరకు వచ్చింది? ఇక్కడనే వచ్చింది. ఇక్కడ వచ్చింది, అక్కడ పాత ఇల్లులో కూడా వచ్చింది. ఇప్పుడు ఏమనంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, మనకు దగ్గర రానియలేరు. అలా కాదు, మంగ్లీ వచ్చినప్పుడు మంగ్లీ బిజినెస్ సంబంధం ఉందని చెప్పిందా, లేకపోతే మంగ్లీ కూడా చెప్పినాడు సార్ ఆ సంబంధం ఉంది మంగ్లీ తోటి అని, వాళ్ళు చెల్లెని చేసుకోవాలి పెళ్లి అని డబ్బులు కూడా తీసుకున్నారు. ఇద్దరు తీసుకున్నారు. ఈడ 3 నెలలు అవుతుంది, 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు 10 సారి వచ్చింది ఆమె. 10 సారి వచ్చింది. మరి ఎంత ఎవరు నమ్మించారు? అంత పైసలు వడ్డీ వస్తుంది ఎలా నమ్మారు? ఊర్లో మేము నమ్మినాం, మధుకే నమ్మి ఇచ్చినాం. ఇస్తామనే నమ్మినాడు, పైసలు ఇస్తామనే చెప్పి తీసుకున్నాడు. మనం ఏదైతే విజువల్లో చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో, మనం మంగ్లీ ఫ్రేమ్లో ఫోటో ఏదైతే మనం చూస్తామో మధు సంబంధించిన ఇల్లు కన్స్ట్రక్షన్ సమయంలో మంగ్లీ దిగిన ఫోటో మనకు విజువల్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అదే ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఇక్కడే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చూస్తాం. ఈ కన్స్ట్రక్షన్ దగ్గరే మంగ్లీ ఫోటో దిగడం జరిగింది. ఇక్కడే ఇదంతా కూడా చూసి ఈ కార్నర్ నుంచి మా బాబుకి 30 కోట్లు తీసుకుపోయినాడు, నాహనైపోయినాడు. ఊరంతా కలిసి ఇచ్చారా? మా బాబుదే 30 కోట్లు. అయ్యా ఊరంతా వసూలు చేశాడు మీ కొడుకు? ఊరంతా వసూలు చేసి నాశనం చేసినాడు. బొందా మీద ఇదిగో నాకు ఇది గుంజి కొడుతున్నాడు. అయ్యా రోడ్డు మీద నా మేకల మందా పోయింది, నా సేనంతా గుంజుకుపోయినారు. అన్ని అనుబంధం మీద చేసినావు నాయన. బాధితులందరూ కూడా వారి బాధను వ్యక్తం చేస్తాం. ఏదైతే కొంతమంది ఇక్కడే ఉన్న వారిని మధుని నమ్మి ఏజెంట్లుగా మారి ఊరంతా వసూలు చేయడం జరిగింది. మధుని నమ్మి వసూలు చేసిన వారందరూ కూడా ఇప్పుడు దిక్కులేని స్థితిలో మేము మమ్మల్ని కొడతా ఉన్నారు అంటున్నారు. ఇదే ఫ్రేమ్లో నేనున్న ప్లేస్ నుంచి ఆ రోజు మంగ్లీ దిగిన ఫోటో, మధుతో కలిసి మంగ్లీ దిగిన ఫోటో ఇదే ప్లేస్ నుంచి కనిపిస్తున్న విజువల్ కనిపిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి దగ్గరే మధు మంగ్లీని తీసుకొచ్చి ఈ ఊర్లో నిలబెట్టి ఊరు వాళ్ళందరినీ కూడా నమ్మించి మంగ్లీ మా వెనకాల ఉందంటూ కూడా నమ్మించాడంట. మరి ఆ రోజు మంగ్లీ వచ్చిందమ్మా? మంగ్లీ తెచ్చుకున్నాడు, మంగ్లీ తెచ్చే నాహనం చేసినాడు. మాకు మధువే 3 కోట్లు 4 కోట్లు ఇచ్చినాం సార్. డబ్బులు మీద అంటే అందరు చుట్టాల నుంచి తీసుకొచ్చి ఇచ్చినాం సార్. ఇంకా 2 సంవత్సరాలు పెద్దమ్మా సార్. నేను ఇగో నా పిల్లలకి కిడ్నాప్ చేస్తురు సార్, కొడుతురు తిడుతురు. ఆ కొర్రం తొండోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కొడుతురు సార్, పిల్లలకి చంపుతుర్రు. ఏమని చెప్పాడమ్మా? అసలు 2 సంవత్సరాలు నడుస్తుంది, ఇస్తాం మీకు, ఏడికి పోవు. నేను సొంతం కొడుకునే కదా, ఏడికి పోవు నీ డబ్బులు. నాకు నమ్మవా పెద్దమ్మ నువ్వు అన్న, నాకు నమ్మవా అని అన్నాడు. మేము ఎక్కడెక్కడ చుట్టాల కాడ నుంచి తీసుకొచ్చినాం, ఇచ్చినాం. ఎక్కడోళ్ళు అక్కడ పోయారు సార్. ఆ చుట్టాల వాళ్ళు వచ్చి కొడుతురు, వేరే వాళ్ళు వచ్చి కొడుతురు, తండోళ్ళు వచ్చి కొడుతురు. నా పిల్లలకు ఎక్కడంటే అక్కడ పలారైపోతురు. ఎంత కానీ సావాలి, ఎక్కడ పోవాలి? నా పిల్లలు సస్తే గీత పిల్లలకి ఎవరు సాస్తారు సార్? ఏమని చెప్పాడు? అంటే ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా లేకపోతే ఏమని చెప్పి? బిజినెస్ చేస్తున్నా, నా కంపెనీ ఉంది అని చెప్పిండు మాకు. అయితే మేము ఇచ్చినాం, లేకపోతే మేము ఎందుకు ఇచ్చేది? మేము ఇవ్వకపోదు. అంటే ఎవరి పేరు, పెద్దోళ్ళ పేర్లు చెప్పిండా? వాళ్ళ వెనకాల ఉన్నారు ఇంత బిజినెస్ చేస్తున్నా? పేరు ఏం చెప్పలేదు సార్, కానీ నేను నడిపిస్తున్నా, నాకు బిజినెస్ నడిపిస్తున్నా. ఇంకా మీ డబ్బులు ఏడికి పోవు, నేను సొంతం కొడుకునే కదా, నీ డబ్బులు ఏడికి పోవు. ఈ పెద్దమ్మ 1 రూపాయి 2 రూపాయలు అవుతాయి, మంచిగా బతకొచ్చు, ఇన్ని రోజులు కష్టం చేసినారు, ఇప్పుడు మనం హాయిగా బతకొచ్చు అని బొంకిచ్చిండు మాకు. అయితే మేము ఇచ్చినాం. అంటే మంగ్లీ కూడా ఉందంటా ఉన్నారు. మంగ్లీ ఇక్కడికి వచ్చిందా, ఊరికి వచ్చిందా? ఆ పేరు చెప్పిండా? ఇంటి ముందర వచ్చింది, ఆ దొంగ ముండది వచ్చి ఇంటి ముందర వచ్చి ఫోటో దిగి తిని తాగి పోయింది. ఎక్కడ పడితే అక్కడ పోయింది. ఇప్పుడేమో నాకు సంబంధమే లేదు అని అంటుంది. ఇప్పుడు మా డబ్బులు ఎక్కడెక్కడ మంగ్లీకి ఇచ్చిండ్రో ఎవరికి ఇచ్చిండ్రో తెలియదు. ఎన్ని ఏళ్ళు అవుతుంది మంగ్లీ ఇక్కడికి వచ్చి మీతో కనిపించి? ఎంత అవుతుంది?
6 నెలలు కాదు సార్, కానీ ఎక్కువ అయింది. 8 నెలలు 9 నెలలు అవుతుంది. మంగళి వచ్చి కూడా ఈ డబ్బులు ఆగిపోయిన ముందు వచ్చింది అనమాట. నాకైతే తెలియదు, ఈ డేట్లో అయితే తెలియదు. 6, 9, 7, 8 నెలల కంటే ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ ఏం లేదు. నిజంగా అంటే మంగ్లీ ఉంది అనే మధు అందరు అంటా ఉన్నారు. మరి నిజంగా ఉందా? మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ మధు ఏమని చెప్పాడు? మంగ్లీ మేము కలిసి బిజినెస్ చేస్తున్నాం చెప్పాడా లేదని చెప్పాడు? వాళ్ళు ఉన్నాం సార్ మేము. ఆ మంగళి వస్తుంది పోతుంది, వాళ్ళు మంగళితో పాటు ఈయన బిజినెస్ చేస్తుండు అని మాకు తెలియదు. మంగళి మంగళి వస్తుంది అని అన్నారు కదా, అది మటు విన్నాం, అది మటు వాస్తవమే. కానీ వాళ్ళు ఏం చేసేది, ఎన్నిసార్లు వచ్చింది మంగ్లీ ఇక్కడికి? ఒకసారి వచ్చింది, అదైతే విన్నా. మీరు చూడలేదా? నేను చూడలేదు సార్. ఇక్కడ వచ్చి ఫోటో దిగిపోయింది, కానీ అది చీకటినప్పుడు వచ్చిందామా, చీకటప్పుడు వచ్చిందామా. కానీ 100 మంది చూసాం సార్. 12 గంటలు వచ్చింది మంగళి వచ్చింది. 100 మంది చూసాం. వీడికి వచ్చి మా తమ్ముడు కూడా అందరు ఫోటోలు దిగిరు, 4-5 అవి నిన్న దిగిరు. వచ్చింది మంగళి, అందరు చూసినాం గిట్ట మేము. అది మాకు మాత్రం తీసుకుపోయి డబ్బులు తీసుకుపోయి మొత్తం మధు మొత్తం నాశనం చేసి పడింది మాకు అందరికి. మేము 50 లక్షలు ఇచ్చాము సార్. ఏది మాకు ఇది ఫైనాన్స్ కాదు, మాకు ఏది మేము బిజినెస్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి మాకు మొత్తం మాయమాటలు చెప్పి ఒక నెల ఇచ్చాం. నెక్స్ట్ ఎత్తి పడదగిరు. చూస్తే ఏంటంటే ఇస్తానికి 6 నెలలు సంవత్సరం అయింది. ఇప్పుడు రూపాయి ఇస్తలేరు. ఏది మన కేసు పెడితే పోయి ఆడ ఏది మన హైదరాబాద్లో పోయి ఆడ అవ్వుకుంటున్నా ఆయన, కూర్చుంటున్నా ఆయన. మాకే రూపాయి బిల్లు రాకుండా ఇది చేసి పడింది సార్. ఏమని చెప్పాడు? అంటే డబ్బులు తీసుకునేటప్పుడు మీకు ఏమని చెప్పాడో, ఏం హోదా చెప్పాడు? అంటే నమ్మడానికి గల కారణాలు ఏంటి? డబ్బులు అంత వేయడానికి గల కారణాలు ఏంటి? కారణం ఏందా సార్ చెప్పిన, మాకు మేము బిజినెస్ చేస్తున్నాం, మీకు నెల డోటీ ఇస్తాము అని చెప్పిరు మాకు. సరే ఒక నెల 2 అందరికి తండలకు ఇస్తూనే అనుకొని మేము ఇచ్చాం వానికి డబ్బులు. ఒకటేసారి 50 లక్షల రూపాయలు వానికి ఇచ్చాం. తీసుకుపోయి ఒక నెల కూడా మాకు సరిగా ఇవ్వలే. తీసుకుపోయి చేతి ఇంకా కథం జంప్ అయిపోయాడు. వాళ్ళ బావ భరత్ అనుకో, ఆడనుకో, వాళ్ళ అక్క సరోజ వచ్చి అందరు వచ్చి హ్యాపీగా మొత్తం ఏది పెద్ద కార్లు వచ్చి తిరిగి సరే ఇస్తుండే అనుకున్నాం, అంతేగాని మాకు నమ్మినాం, అంతేగాని తర్వాత మేము మంగళి రావడం చూశారు తప్ప మీతో మాట్లాడలేదు, మీకేం చెప్పలేదు, మీతో కలవలేదు. మంగళితో మేము చూసినాం. అది 10 గంటలు వచ్చి రాత్రికి వచ్చి చూసినాం. అందరు ఫోటో దిగిరు, అందరూ చేసిర్రు అని చూసినాం. కానీ ఇంకా తర్వాత వాడిని బాయిస్తే ఉండే మాకు తెలియదు ఆ సంగతి. వచ్చి చూసిపోయారు. సరే వాళ్ళ చెల్లె ఇంకా మాకు కన్ఫర్మ్ కాలేదు. ఏమని చెప్పాడు మధు మిమ్మల్ని కలిసి మీరెంత ఇచ్చారు? 150 లక్షలు. 150 లక్షలు ఉన్నాయా? చుట్టాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చుట్టాలు వాళ్ళు అందరం కలిసి ఇచ్చినాం. ఆయన గోల్డ్ గీల్డ్ అన్ని పెట్టుకుని వచ్చి మేము ప్లాట్లు ఇప్పిస్తా, వాళ్ళు ఇండ్లు ఇప్పిస్తా, మేము ఎట్లా ఉన్నాం, మీకన్నా చిన్న వాళ్ళం అది ఇది అని చెప్పిండు. 3 టైంల్లో 150 లక్షలు తీసుకొని పోయిండు. కథ అడ్రస్ లేదు. అంటే ఒక్కోసారికి ఎంత ఇచ్చావు? 50 ఇచ్చినాం. మేము శెలకలు ఉంటే శెలకలకు వచ్చి తీసుకొని కొడాలి బాబు, ఆయన వివేక్ రెడ్డి, ఏం పేరు వినాయక్ రెడ్డి, హేమకాంత్ రెడ్డి, ముగ్గురు వచ్చి తీసుకొని పోయారు. మా బాయ్ దగ్గరకు వచ్చి తీసుకొని పోయారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నా, గోల్డ్ బిజినెస్ చేస్తున్నా, ఏదో ఉల్లిగడ్డల బిజినెస్ అన్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు, క్లబ్ అన్నాడు, అవన్నీ అదొకటి ఇదొకటి చెప్పిండు, తీసుకొని పోయిండు. మంగ్లీ వచ్చిందంటారు మీరు చూసే? ఆ రోజు మంగ్లీ ఇక్కడికి వచ్చిన బిల్డింగ్ దగ్గరకు వచ్చి మీరు ఉన్నారు ఇక్కడ? ఫోటో చూపించిండు మాకు. అంటే వచ్చారు చాలా మంది చూసారు, ఫోటోలు తీరు. నేనే చికెన్ తీసుకొచ్చినాను సార్. నైట్ 7:30కి అట్లా మాకు ఇన్ఫర్మేషన్